ఏందక్కో బ్యాంక్ రాబరీకి ఏమన్నా వెళ్తున్నావా ఏంది ముసుగు కట్టున్నావు? సైనస్ ఉండి కార్ లో ఫ్రంట్ సీట్ లో కూర్చొని జర్నీ చేసే వాళ్ళకి నేను ముసుగు ఎందుకు కట్టుకున్నానో అర్థమవుతుంది. వాళ్ళ అమ్మని చూడగానే మా వారికి ఆకలి గుర్తొచ్చింది. మేము ఇంటికి వచ్చేసరికి కూడా 11:30 అయింది. ఆ టైంలో మా అత్తయ్య చేత దోశలు వేయించుకొని తింటున్నారు. ఇంకా నేనైతే అత్తయ్య దగ్గర ఒక గంట టైం స్పెండ్ చేసి అక్క దగ్గరికి వెళ్ళాను. మేము వెళ్ళేసరికి అక్క కూరకు కావాల్సిన మసాలాలు, పొంగలికి కావాల్సిన ఐటమ్స్, అన్ని వస్తువులు, గుడికి తీసుకెళ్లాల్సిన అన్ని వస్తువులు సర్ది పెట్టేసి మీకు కూడా చూపిద్దామని చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఇంకా గిన్నెలు కడగడంలో మాత్రం కొంచెం హెల్ప్ చేశాను. అందరం కలిసి పనులు చేసుకుంటే గంటలో అవ్వాల్సిన పనులు అరగంటలో అయిపోతాయి. అందరూ అంటే మా జాషు కూడా అండి. మా జాషు చూడండి వాళ్ళ అన్నయ్యకి ఎంత హెల్ప్ చేస్తుందో. అసలు ఈ హడావుడంతా ఏందక్క, ఏదేదో చూపిస్తున్నావు, అత్తయ్య దగ్గరికి వెళ్ళామంటున్నావు, అక్క దగ్గర ఉన్నావు అంటున్నావు, గుడికి వెళ్తున్నావు అంటావు, క్లారిటీగా చెప్పక్క. అమ్మో చెప్పకపోతే మీరు అసలు నన్ను బతకనిస్తారా? కమెంట్ సెక్షన్ లో నా తాట తీయరు. కానీ ఈ వీడియోలో చెప్పను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మీకు కూడా కొంచెం క్యూరియాసిటీ ఉండాలిగా. ఈ వీడియోలోనే రివీల్ చేసేస్తే ఇక్కడ చూస్తున్నారా, ఇది 30 years నాటి సూట్ కేసు. మా పిన్నికి పెళ్లి చేసి పంపేటప్పుడు మా అత్తయ్య మావయ్య మా పిన్నికి కొనిచ్చిన సూట్ కేసు అంటే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అబ్బా.